నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రాముడి వనవాస వార్త విని కౌసల్యాదేవి దుఃఖించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. కైకేయి అంతఃపురమును వదిలి రాముడు కౌసల్యాదేవి భవనమునకు బయలుదేరెను. దారిలో అంతఃపుర స్త్రీలకు రాముని వనవాస విషయము తెలిసి చాలా దుఃఖించెను. అయ్యో, రాముడికి ఎంత కష్టం వచ్చింది! తల్లి కౌసల్య వద్ద రాముడు ఎలా ప్రవర్తించునో అంతఃపుర స్త్రీల వద్ద కూడా అలాగే ప్రవర్తించును. ఒకరికి కోపం తెప్పించే పనులను చెయ్యడు. ఎవరెంత కోపంగా మాట్లాడినను అతడు కోపం తెచ్చుకోడు. అట్టి రాముడు నేడు అడవులకు వెళ్తున్నాడు. దశరథునికి బుద్ధి లేదు. సర్వప్రాణులకు గతి అయిన రాముణ్ణి వదులుచున్నాడు అని చెప్పుకొని రోదిస్తున్నారు. అంతఃపురంలో ఘోరమైన ఏడుపులు విని దశరథుడు రాముడికి తీరని దుఃఖం కలిగించి తిని అని సిగ్గుతో కృంగిపోయెను. రాముడు లక్ష్మణునితో కలిసి కౌసల్యా మందిరమునకు వెళ్ళెను. అక్కడ కౌసల్యాదేవి కుమారుని మేలుకోరి నియమముతో శ్రీ మహావిష్ణువును పూజించి హోమం చేసెను. రాముడు తల్లిని దర్శించి ఆమెకు నమస్కరించెను. రాముణ్ణి చూసిన కౌసల్యామాత చాలా సంతోషించి, రామా, ఈరోజు నీ పట్టాభిషేకం అని అందరూ చెబుతున్నారు. నీవు రాజు అవుతావు. నా జన్మ సార్థకమయ్యింది అని చెప్పి ఒక ఆసనం చూపి కూర్చోమని కోరగా రాముడు ఆసనం తన చేతితో తాకి కొంచెం సిగ్గుతో తలవంచుకొని కౌసల్యాదేవితో ఈ విధంగా చెప్పెను. అమ్మా, నేడు నాకు పట్టాభిషేకం కాదు. తండ్రిగారి మాట నిలబెట్టేందుకు నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి. తండ్రిగారు భరతునకు యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు అని చెప్పెను. ఈ మాటలు విన్న కౌసల్యాదేవి భూమిపై కూలిపోయింది. కన్నీళ్లతో విలపించింది. రామా, నీవు లేకుండా నేను ఎలా బ్రతకాలి? జ్యేష్ఠ పత్నిగా నేను సుఖము అనుభవించలేదు. నీ వల్లైనా సుఖించాలి అని అనుకున్నాను. ఆ భాగ్యం కూడా నాకు లేదు. సవతులు ఆడడి మాటలు వినుచు నేను బాధను అనుభవించాను. నువ్వు అయోధ్యలో ఉండగానే ఇట్టి అవమానాలు పడితిని. ఇప్పుడు నువ్వు అరణ్యమునకు వెళ్ళిన తరువాత నా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇక మరణమే నాకు దిక్కు అని కౌసల్యాదేవి రామునకు కలిగిన దుఃఖమునకు తీవ్రంగా చింతించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.